బిల్లీ గ్రాహం అనే దేవుని సేవకులు ప్రపంచంలో దేవుని చేతిలో చాలా బలంగా వాడబడిన దైవజనులలో ఆయన కూడా ఒకరు. దేవుని సువార్తను చాలా సరళమైన రీతిలో అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రభు సువార్తను, వాక్య సత్యాలు, తీర్పును గురించి, పాపాన్ని గురించి, యేసు ప్రభు శిలువలో చేసిన త్యాగాన్ని గురించి చాలా స్పష్టంగా వివరిస్తూ ఘోర నరకాన్ని తప్పించుకోవాలంటే మనిషి ఏం చేయాలో బిల్లీ గ్రాహం అనే దేవుని సేవకులు అనేక ప్రాంతాల్లో చాలా అద్భుతమైన సువార్త ప్రకటించారు. ఒకనొక సందర్భంలో ఆయన ప్రార్థన గురించి ఇలా అనేవారు. ఎందుకంటే బిల్లీ గ్రాహం గారు ఏ సేవకుడైనా దేవుని చేతిలో బలంగా వాడబడ్డారంటే వారి ప్రార్థనలో చాలా బలంగా ఉన్నారని అర్థం. ప్రార్థనలో బలంగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని బలంగా వాడుకున్నాడు అనేక మందిని ప్రభావితం చేయడానికి. బిల్లీ గ్రాహం అనే దేవుని సేవకుడు ఒక సందర్భంలో ఇలా అంటారు, ట్రూ ప్రేయర్ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్, నాట్ జస్ట్ ఫర్ యూజ్ ఇన్ కేసెస్ ఆఫ్ ఎమర్జెన్సీ, మేక్ ఇట్ ఎ హ్యాబిట్ అండ్ వెన్ ద నీడ్ అరైజెస్ యూ విల్ బీ ఇన్ ప్రాక్టీస్. ప్రార్థన అనేది ఎప్పుడో ఎమర్జెన్సీలో చేసేది కాదు, ప్రార్థన రోజువారీ అలవాటుగా మారిపోవాలి అని బిల్లీ గ్రాహం గారు చెప్పారు. చాలాసార్లు మనం ప్రార్థన అనగానే అపాయంలోనో, డేంజర్లోనో, ఎమర్జెన్సీలోనే చెయ్యాలేమో, మిగతా సమయంలో అక్కర్లేద్దాం అనుకుంటాం. కానీ ప్రార్థన నిర్వచనం అది కాదు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. కష్టం వచ్చినప్పుడే కాదు కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునితో మాట్లాడాలి. ప్రార్థన మన జీవితంలో ఒక అలవాటుగా, మన జీవితాల్లో ఒక అనుదిన కార్యక్రమంగా మారిపోవాలి. చూడండి, రోజు చేసే పనులు కొన్ని ఉంటాయి. మనం భోజనం చేస్తాం, మంచినీళ్ళు తాగుతాం, నిద్రపోతాం, ఇవన్నీ రోజు చేసే పనులు. ప్రార్థన కూడా జీవితంలో అలాగే ఉండాలి. దేవునికి సంబంధించిన కార్యములు, వాక్య పఠనం, ప్రార్థన అనేవి కూడా అలవాటుగా మారినప్పుడే మన జీవితాల్లో దేవునికి మహిమను చూస్తామని బిల్లీ గ్రాహం అనే దేవుని సేవకుడు ఒక చక్కని మాట ఆయన తెలియచేస్తూ ఉంటాడు. ఇంకా అనేక మంది దేవుని బిడ్డలు, నేను ఆయా సందర్భాల్లో ఇవన్నీ కూడా చదువుతున్నప్పుడు చాలా స్ఫూర్తిని పొందుతూ ఉంటాను. జాయిస్ మేయర్ అనే ఒక దైవజనురాలు, స్త్రీల మధ్య ప్రపంచంలో చాలా బలంగా అద్భుతమైన సువార్త ప్రకటిస్తున్న ఆమె ఒక సందర్భంలో ఏముంటుందంటే, ప్రేయర్ ఈజ్ సింప్లీ టాకింగ్ టు గాడ్ లైక్ ఎ ఫ్రెండ్. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడేటప్పుడు ఎలా సాన్నిహిత్యంగా మాట్లాడుకుంటారో దేవునితో కూడా మనం అలాగే మాట్లాడచ్చు. ఎందుకంటే ఆయనే మనలను తన స్నేహితులుగా యాక్సెప్ట్ చేశాడు కాబట్టి. ఇకపై మీరు నా దాసులు కాదు, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. ఒకవేళ దాసుడు తన యజమానుడు చేసే తెలుసుకోకపోవచ్చు, కానీ స్నేహితునికి దాపరికలు ఏముండవు. కాబట్టి ఐ కాల్ యూ మై ఫ్రెండ్స్, నా స్నేహితులుగా మిమ్మల్ని పిలుస్తున్నానని ప్రభువే చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక స్నేహితునితో ఎంత చనువుగా మాట్లాడతారో, ఒక స్నేహితునితో దాపరికాలు ఎలా మాట్లాడుతుంటారో ప్రభుతో కూడా మనం అలాగే మాట్లాడచ్చు. ఆయన అంత సాన్నిహిత్యంగా, అంత సన్నిహితంగా మనతో ఉండేవాడని జాయిస్ మేయర్ ఒక సందర్భంలో ఆమె కూడా తెలియజేస్తూ ఉంటుంది. నిజమే ప్రియులారా, ఆయా సందర్భాల్లో మేము కొంతమంది కౌన్సిలింగ్ చేస్తుంటాం, లేదా కౌన్సిలింగ్ చేసే ఆ ప్రక్రియలో నేను చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాను. ఎవరిని ఎలా కౌన్సిలింగ్ చేయాలి, ఎవరిని ఎలా డీల్ చేయాలనే విషయాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొంతమంది ఆ పర్టికులర్ ఫీల్డ్లో రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ రాస్తూ ఉన్నారు. అందులో ఒక పాయింట్ ఏంటి అంటే, యవనస్తులట తమ తల్లిదండ్రుల దగ్గర కూడా చెప్పని చాలా విషయాలు స్నేహితుల దగ్గర మాట్లాడతారట. ఎందుకంటే వారికి ఉన్న ఆ బాండింగ్, ఆ కనెక్షన్ అలా ఉంటుంది. తల్లిదండ్రులతో కూడా చెప్పలేని చాలా విషయాలు ఫ్రెండ్స్కి చెబుతూ ఉంటారు. అందును బట్టి ఏదైనా ఒక పర్టికులర్ విషయం కనుక బయటికి తీసుకురావాలి అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చూడాలట. డిఎల్ మూడీ కూడా అంటాడు, టెల్ మీ యువర్ ఫ్రెండ్ దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తానన్నాడు ఆయన. ఎందుకోసం అంటే ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న అనుభవాలను మనం కూడా షేర్ చేసుకుంటాం. కెన్ యూ ఫీల్ యువర్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ టునైట్? ఆయనతో మనసు విప్పి మాట్లాడగలిగే ఆధిక్యతను ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో ఒక ఇంటిగ్రల్ పార్ట్గా ఉండాలి తప్ప ఎప్పుడెప్పుడో గుర్తొచ్చినప్పుడు చేసే విషయం కాదు అనే సత్యాన్ని వారందరూ కూడా తమ జీవితాల్లో రుజువుపరిచారు. ఈ రాత్రి 40వ రోజు దేవుని వాక్యాన్ని మనందరం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం నుండి ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4 and verse 33.
ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవ కృప అందరి యందునుందా, కొందరి యందునుందా? అందరి యందు. ఆయన దగ్గర భేదాలు ఏమి లేవు కదా. మన ప్రభు దగ్గర భేదాలు ఏమీ లేవు. ఆయన దగ్గరకు వచ్చేవారు అందరి యందు ఆయన కృప ఎలా ఉందట? అధికముగా ఉన్నది అనే మాట ఇక్కడ మనం చూసాం. ప్రియులారా గమనించండి. అపోస్తలుల కార్యముల గ్రంథం బైబిల్లో ఉంది అంటే we know the apostles were acted. దేవుని చేత పిలువబడి అభిషేకించబడిన జనాంగము, దేవుని ప్రజలు, అపోస్తలులు పనిచేశారు కాబట్టి అపోస్తలుల కార్యముల గ్రంథం బైబిల్లో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించి, బలపరిచి, ప్రోత్సహించి అనేకమైన గొప్ప కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగించాడు. చాలాసార్లు మనం వింటున్నాం, దేవుడు ఎప్పుడూ కూడా మన ఎబిలిటీని కాదు చూసేది, మన అవైలబిలిటీని దేవుడు చూస్తాడు. దేవుడు ఎవరినైనా ఒక వ్యక్తిని వాడుకోవాలంటే అతడు ఎంత ఎబిలిటీ ఉందనేది దేవుడు చూడ్డట, కానీ అతడు నాకు ఎంత అవైలబుల్గా ఉన్నాడని దేవుడు చూస్తాడు. నీకు చాలా ఎబిలిటీస్ ఉండొచ్చు, కానీ నువ్వు దేవునికి అందుబాటులో ఉండకపోతే దేవుడు నిన్ను ఏం చేయడు, ఆయన వాడుకోడు. కానీ అవైలబుల్గా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు తన మహిమార్థమై వాడుకునే దేవుడు ఆయన. చాలాసార్లు మనుషులు తమ ఎబిలిటీస్ని బట్టి గర్వపడుతూ ఉంటారు. ఏంటంటే మీరు చెప్పారు, అసలు మా స్థాయి ఏమనుకున్నారు, మేము ఇదివరకు ఎంత అద్భుతంగా పనులు చేసామనుకుంటున్నారు, మరి ఇదివరకు చేసాం, మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇలాంటివి చాలామంది పరిశీలించారు. ఒకప్పుడు తాము చేసిన విషయాలను బట్టి గర్వపడే వాళ్ళు కొంతమంది ఉంటారేమో, కానీ దేవుడు అవైలబిలిటీని చూసేవాడు. నువ్వు ఆయనకి దగ్గరగా ఉన్నావా లేదా? ఉదాహరణలు చాలాసార్లు మనం వింటూ ఉన్నాము. మన ఇంట్లోనికి ఒక పాము వచ్చినప్పుడు మార్కెట్లో చాలా నున్నని కర్రలు దొరుకుతాయి, మంచి మంచి కర్రలు, హాకీ బ్యాట్లు, ఆ తర్వాత ఇక ఈ బేస్బాల్ ఆడే బ్యాట్లు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటితో కొడితే పాము చాలా బాగానే చచ్చిపోద్ది, కానీ మరి అంతవరకు ఉంటుందా మనం అవన్నీ తీసుకొచ్చేదాకా? ఏది అందుబాటులో ఉంటే దాంతో కొట్టాలనే ప్రయత్నం చేస్తాం కదా. దగ్గరలో ఏదో చిన్న కర్ర ఉంది, పర్వాలేదు, ఇప్పుడు అది అందుబాటులో ఉంది కాబట్టి వాడేద్దామన్న ఆలోచనలో దానితోనే కొడతాను తప్ప, నువ్వు ఎక్కడే ఉండు, దమ్ముంటే నేను వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి కర్ర తీసుకొస్తానంటారు ఎవరైనా? నో. నీ ఎబిలిటీ కాదు కావాల్సింది, అక్కడ నీ అవైలబిలిటీని దేవుడు చూస్తున్నాడు. ఆర్ యూ అవైలబుల్ ఫర్ గాడ్ టు బి యూజ్డ్? దేవుడు నిన్ను వాడుకోవాలంటే, నేను నిలబెట్టాలంటే, నీ కుటుంబాన్ని బలపరచాలంటే నువ్వు ఆయనకు అందుబాటులో ఉన్నావా? ఎప్పుడు దేవుడు ఏం చేద్దాం అనుకున్నా మనం తగ్గింపుతో ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా రెడీ అన్నావు అనుకోండి, నువ్వు ఎలాంటి ఎబిలిటీస్ ఉన్నా లేకపోయినా దేవుడిని ఏం చేస్తాడు? ఎక్విప్ చేసి తన మహిమ కోసం దేవుడు వాడుకుంటాడు. పేతురు, యోహాను, అపోస్తలులు మాట్లాడుతుంటే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. విద్య లేని పామరులు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారేంటి? శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ వీళ్ళందరూ తరాల తరబడి, సంవత్సరాల తరబడి ఎన్నో విషయాలు బైహార్ట్ చేసి, అవి చేసి, ఇవి చేసి ఏదో విధంగా చెబుతూ ఉంటే ఈ విద్య లేని పామరులు యేసు ప్రభు చుట్టూ తిరిగి ఇంత పవర్ఫుల్గా మాట్లాడుతున్నారు, ఇంత ఇంత శక్తితో మాట్లాడుతున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయిన అనుభవాలు. మనందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిందో. పేతురు, యోహానులు దేవుని మందిరానికి వెళ్తుంటే అక్కడ పుట్టుక అవిటివాడు ఒక ఆయన ఉన్నాడు. సరే, అతన్ని వీరిద్దరు కూడా స్వస్థపరిచారు. వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఉన్నది యేసయ్య నామమే. నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అనగానే ఆ వ్యక్తి లేచి నడుచుకుంటూ గంతులు వేసుకుంటూ ఎక్కడికి వచ్చేసాడు? దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు చరిత్ర ఇప్పుడు స్టార్ట్ అయింది. అతను అప్పటిదాకా ఆ దేవుని మందిరం ముందు అడుక్కుంటున్నప్పుడు ఎవరికీ బాధ లేదు, ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే అతడు లేచి గంతులేస్తున్నాడో ఇప్పుడు సమస్య వచ్చింది. ఎలా ఇతడు స్వస్థపరచబడ్డాడు, ఎలా ఈ సూచక్రియ జరిగింది, ఎవరు చేశారో ఆ సెన్సేషన్ స్టార్ట్ అయిపోయింది అక్కడ. వెంటనే పేతురు, యోహానులు తీసుకొచ్చారు. ఏంటి కథ, ఏంటి సంగతి, ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఉన్నదన్నట్టుగా చెప్పేశారు. యేసు క్రీస్తు ప్రభు నామ ఉచ్చారణ వలన, ఆయన నామం ప్రకటించడం వలన ఈ అద్భుతం జరిగిందన్నప్పుడు అద్భుతం కళ్ళ ముందు కనబడుతుంది. వీళ్ళేమో ఎలా చేసామో చెబుతున్నారు. ఈ రెండు వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
అలాంటి సందర్భంలో వారిని కొంతసేపు కావలిలో ఉంచి ఆ తర్వాత మహాసభ దగ్గర తీసుకొచ్చి చాలా హడావిడి చేసేస్తున్నారు. ఏంటి అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తి కాదనన్నా ప్రూవ్ చేయాలి, లేకపోతే వీళ్ళు యేసు ప్రభు నామం ద్వారా స్వస్థపరిచాము అని చెప్పకుండా కూడా ఉండాలి అనే ఆలోచన వారిలో ఉంది. ఎందుకంటే అక్కడ దేవునికి మహిమ రావడం వారికి ఇష్టం కాల. ఆ సందర్భంలో పేతురు యోహాన్లు ఎక్కడ నిలబెట్టినా ఒకటే చెప్తున్నారు, యేసయ్య నామం, ఆయన నామంలోనే అద్భుతం జరిగిందన్నప్పుడు ఇక వారు చేసేది లేక, ఎందుకంటే ప్రజలందరూ ఆల్రెడీ చూశారు ఆ వ్యక్తి ఒకప్పుడు దేవాలయం బయట ఉన్నాడు, ఇప్పుడు లోపలికి వచ్చి గంతులేస్తూ ఉన్నాడు. అతడికి పోనీ ఏమన్నా చిన్నోడా, పోనీ చిన్నపిల్లోడా, పోనీ యవనస్తుడంటే కానే కాదు. బైబిల్లో అతని వయసు 40 సంవత్సరాలని రాయబడింది. 40 years of old, 40 years of age. ఆ స్థితిలో అతను వ్యక్తి అబద్ధాలాడే పరిస్థితి అయితే అతనిలో ఉండదు. ఇవన్నీ చూసుకున్న తర్వాత అపోస్తులను పిలిచి వారిని గద్దించారట. ఏమన్నా తెలుసా, మిమ్మల్ని వదిలిపెట్టేస్తాం కానీ మీరు ఈ నామం పేరట మాట్లాడకూడదు, యేసు ప్రభు నామం పేరట మాట్లాడకూడదు అన్నప్పుడు వాళ్ళు చెప్పారు, అదేదో మీ భ్రమ, మేము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలే. మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, మా కన్నులు ఏవైతే చూసినాయో, ఏవైతే మేము అనుభవించామో వాటిని చెప్పకుండా మేము ఉండలేము. మీరు చెప్పొద్దన్నంత మాత్రాన మౌనంగా ఉండే వాళ్ళం కాదు అని వారు చెప్పిన తర్వాత, వారిని వదిలిపెట్టేసిన తర్వాత వారు మిగతా దైవజనులందరి దగ్గరికి వచ్చి వారందరూ చాలా బలంగా ప్రార్థన చేశారట దేవుని శక్తి కోసం. ప్రభువా వ్యతిరేకత ఉంది, నీ నామం పేరట మాట్లాడకూడదు అంటున్నారు, యేసు నామం ఉచ్చారణ చేయొద్దని చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ మాకు వచ్చింది. ఈ సందర్భంలో మేము ఏం చేయాలని వారందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే లేఖనం సెలవిస్తూ ఉంది, వారు ప్రార్థన చేయుచుండగా వారు కూడి ఉన్న చోట ఏం చేసిందట, కంపించిందని బైబిల్లో రాయబడింది. వారు ప్రార్థన చేయుచుండగానే వారు కూడి ఉన్న చోటు కంపించింది. అంత పవర్ఫుల్ ప్రేయర్, శక్తిగల ప్రార్థన వారందరూ చేశారు. అంటే శక్తిగల ప్రార్థన వారు చేశారంటే ఆ ప్రార్థనకి ఏమన్నా ఒక పద ప్రయోగాలు ఏమన్నా ఈ మాటలు వాడితేనే శక్తిగా ఉంటుందని అంటే ఏమన్నా ఉందా? నో. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యథార్థమైన హృదయంలోంచి వచ్చే ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఆ సందర్భంలో బైబిల్ సెలవిస్తూ ఉంది, అపోస్తులందరూ కూడా ఏక మనసుతో దేవుని సేవిస్తూ ఆరాధన చేస్తున్నప్పుడు వారు ఒకటే సాక్ష్యం చెబుతున్నారు, ప్రభు అయిన యేసు యొక్క పునరుత్థానాన్ని గురించి వారు బిగ్గరగా సాక్ష్యం చెబుతున్నారు. అటువంటి స్థితిలో దైవ కృప వారి మీద ఎలా ఉంది, అధికముగా ఉన్నది. ప్రభు అయిన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు దేవుని కృపను వారు అధికముగా అనుభవించారు. మోర్ గ్రేస్ అండ్ మోర్ పవర్, దేవుని నుండి అపరిమితమైన శక్తి, దైవికమైన కృప వారందరినీ కమ్ముకునేట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. గ్రీకు భాషలో గ్రేస్ అనే మాటను క్యారిస్ అనే మాట రాశారు. క్యారిస్, అక్కడ రాయబడిన మాట దైవ కృప అందరి మీద అధికంగా ఉంది అని తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్లో గ్రేట్ గ్రేస్ వాజ్ అపాన్ ఆల్ అనే మాట అక్కడ రాశాడు. అక్కడున్న వాళ్ళందరి మీద గొప్ప కృప అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ కృప ఎలాంటిదంటిది? గొప్ప కృప. మన దేవుడు గొప్పవాడు కాబట్టే ఆయనకు సంబంధించిన ఏదైనా కూడా గొప్పగానే ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ప్రేమ గొప్పది అన్నాడు, మహాప్రేమ అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవునికి ఉన్న ప్రేమట మహాప్రేమ అన్నాడు. మహాప్రేమను ఇంగ్లీష్లో గ్రేట్ లవ్ అని సంబోధించారు, లేదా అక్కడ రాయబడింది గ్రేట్ లవ్ అని, గొప్ప ప్రేమ. ఇక్కడ గొప్ప కృప అనే మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, గ్రేట్ గ్రేస్ వాజ్ అపాన్ ఆల్ ద పీపుల్. దేవుని కృప వారందరి మీద అధికముగా ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఆకాంక్షించేది, మనం అభిలషించేది, మనం కోరుకునేది ఎల్లప్పుడూ దేవుని కృప అయి ఉండాలి. ఎందుకంటే కృప లేనిదే ఏమీ లేదు. ఈ మాట నాతో అందరూ చెప్పండి, కృప లేనిదే ఏమీ లేదు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే, ఈరోజు మనం ఏదైనా కలిగి ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే మనం కలిగి ఉన్నాం. నథింగ్ బట్ గ్రేస్ ఆఫ్ గాడ్. దైవ కృప వారందరి మీద అధికముగా ఉన్నది. రాత్రికాల సమయంలో ఈ మాటను కొన్ని లోతైన అనుభవాలతో మీతో పంచుకున్న అంశాన్ని ముగింపులో తీసుకొస్తాను. అధికముగా దేవుడు చేసే కార్యాలేంటి? ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయన పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉన్నప్పుడు, అధికమైన దైవ కృప మాత్రమే కాకుండా దేవుడు ఎలాంటి అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వాక్య సత్యాల మీద మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఆయన ఎలాంటి దీవెనలు మనకిస్తాడో లేఖనాల నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. యోబు గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. యోబు గ్రంథం 11వ అధ్యాయం
17వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 11 and verse 17. దానిలో రాయబడిన మాట ఇలా ఉంది, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మధ్యాహ్న కాలములో ఉన్న తేజస్సు కన్నా అధికముగా మన బ్రతుకు ఏం చేస్తుందట? ప్రకాశిస్తుంది అనే మాట అక్కడ రాశాడు. జోఫరు అనే యోబు గారి స్నేహితుడు ఈ అధ్యాయాన్ని రాస్తున్నాడు. ఆయన పేరు జోఫర్. ఆయన మాట్లాడుతున్నాడు, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కన్నా అధికంగా ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. మధ్యాహ్న కాల సమయంలో మిట్ట మధ్యాహ్నంలో సూర్యుడిని చూడడం అంత సులువైన పని అయితే కాదు కదా. అంటిల్ అన్లెస్ మనకి ఒక చక్కని షేడ్స్ ఉంటేనే కానీ ఆ సూర్యుని మనం చూడలేం. ఆ వెలుగు చాలా తేజస్సుతో ఉంటుంది మధ్యాహ్న కాలం, మిట్ట మధ్యాహ్నపు వేళ సూర్యకాంతి. జోఫర్ అంటున్నాడు, నీ బ్రతుకు అంతకన్నా అధికంగా ప్రకాశిస్తుంది. బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? వెలుగు మన ఇళ్ల మీదో లేకపోతే దీపాల్లోనో లేకపోతే చిన్న చిన్న బుడ్డుల్లోనే కాదు, అసలు నీ బ్రతుకులో వెలుగు ఉందా? ఇది బైబిల్ ప్రశ్నిస్తుంది ఎప్పుడు కూడా. చాలామంది తమ చుట్టూ వెలుగు పెట్టుకుంటారు, జీవితాలు మాత్రం చీకటిలో ఉంటాయి. వెలుగుకి సంబంధించిన పండుగలు చాలా గట్టిగా చేస్తారు చాలామంది, కానీ బ్రతుకులు మాత్రం వెలిగించుకోవడానికి ఇష్టపడరు చాలామంది. రోజు అదే చీకటి, అదే పాప బ్రతుకులో చాలామంది జీవిస్తూ వెలుగులకు సంబంధించిన పండుగలు చాలా గట్టిగా చేసేస్తూ ఉంటారు. బైబిల్ సెలవిస్తా ఉంది, నువ్వు వెలిగించాల్సింది దీపాలనో లేకపోతే బుడ్డులనో లేకపోతే మరొకడు కాదు. నీ బ్రతుకు వెలిగించబడిందా? నీ జీవితం వెలిగించబడిందా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మనుష్యులను వెలిగించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. యేసు ప్రభు అనే వెలుగు బ్రతుకులను వెలిగించే వెలుగు. అదే ఒకప్పుడు చీకట్లో తచ్చాడిన మనం, చీకట్లో బ్రతికిన మనం, దేవునికి అవిధేయమైన బ్రతుకు జీవించిన మనందరినీ కూడా యేసు ప్రభు వెలుగులోనికి తీసుకురావడం మాత్రమే కాదు, మనలనే లోకానికి ఎలా చేశాడు? ఆయన వెలుగుగా చేశాడు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పిన మాట అదే, మీరు లోకానికి ఎలా ఉన్నారు? వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరే లోకానికి వెలుగు. అంటే ప్రభు వెలిగించింది మానవ బ్రతుకుల్ని వెలిగించాడు. నన్ను వెలిగించాడు. మీలో చాలామంది వెలిగించబడ్డారు. యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో వచ్చే ప్రతి ఒక్కరిని ప్రభు వెలిగించాడు. నీ బ్రతుకు అధికంగా ప్రకాశిస్తుంది. ఒకళ్ళు ఎంతవరకు ప్రకాశత లేకుండా ఉన్నావేమో, చీకట్లో బ్రతుకుతున్నావేమో, అంధకారంలో బ్రతుకుతున్నావేమో, పైకి చూడ్డానికి చాలా బాగానే ఉన్నావు, పైకి చూడ్డానికి భక్తిపరుల్లాగానే ఉన్నావు, పైకి చూడ్డానికి క్రైస్తవుడిగానే కనబడుతున్నావు, కానీ నీ హృదయం ఇంకా బంధకాల్లోనే చీకట్లోనే ఉందేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, రా ప్రభు దగ్గరికి. నీ బ్రతుకును వెలిగించాలని, నీ బ్రతుకు అధికంగా ప్రకాశించాలని దేవుడు కోరుతున్నాడు. జోఫర్ ఈ మాటలు మాట్లాడుతూ తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడు మన బ్రతుకులు అధికంగా ప్రకాశిస్తాయంటే ఆ పై వచనాలు చదివితే కొంచెం క్లారిటీ ఇచ్చాడు. ఎలాంటి వారి జీవితాలు ప్రకాశించే జీవితాలు అనే ఆలోచన చేస్తే అక్కడ మాట్లాడుతున్న మాటలు నేను త్వరగా చదువుతాను, చూడండి. ఆ మాటలు ఇలా ఉన్నాయి. 14వ వచనం, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి ఏదో దుర్మార్గత ఉందని ఇంట్లో దానిని నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉంటావు. నిశ్చయంగా నీ దుర్దశను నీవు మరచెదవు. ఎంతవరకు నీకు కలిగిన దుర్దశ ఏదైతే ఉందో దాన్ని నువ్వు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావు. అప్పుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడో అప్పుడు అన్నప్పుడు ఎప్పుడు అని ప్రశ్నించుకోవాలి కదా. చాలాసార్లు కొంతమంది అడుగుతుంటారు, అప్పుడు మీకు మేలు కలుగుద్ది అన్నప్పుడు ఎప్పుడండి అంటాం కదా. అక్కడ రాయబడింది, నీ చేతిలో పాపము ఉండుట చూచినప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టారు. మీ మంచం కింద ఏదో కదులుతుంది కదా అని చెప్పి ఇలా చేయి పెట్టారు. చేయగానే దానిలో తోషమం మీ చేతిలోకి వచ్చింది. ఏం చేస్తారు మీరు? ఇక అమ్మాయి చూసావా పాము ఎలా ఉందో మన చేతిలో? ఒక అద్భుతమైన వరల్డ్ కప్పులాగా ఉంది చూసావా, దా చూద్దాం అంటారు ఎవరైనా? లేకపోతే పక్కింటి వాళ్ళందరినీ పిలు, సాయంకాలంలాగా ఎలాగ ఉంటుంది నేను పట్టుకొని ఉంటారంటారు ఎవరైనా? ఒక త్రాచుపాము చేతిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు? త్వరగా వదిలేస్తారు. ఒక నిప్పు కణము చేతిలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని
వదిలే, లేకపోతే చెయ్యి ఏమైపోద్ది, కాలిపోద్ది. ఒక యవ్వనస్తుడు సిగరెట్ తాగుతున్నాడు. ఈరోజు చాలామందికి ఫ్యాషన్ సిగరెట్లు తాగడం అంటే. నికోటిన్ అనే పదార్థం కొంచెం బ్రెయిన్కి అలా టచ్ అవ్వగానే ఆ పొగ లేకపోతే ఆ ఫీలింగ్ కొంచెం బాగుంటుందని ఆలోచనలో సిగరెట్కి అలవాటు పడిపోయి భయంకరమైన వ్యసనంలోకి వెళ్ళిపోయారు. ఒక ఆయన అంటున్నాడు, మందైనా మానేశాను కానీ సిగరెట్ మానలేకపోతున్నాడు అన్నాడు ఆయన. అది అంత భయంకరమైన వ్యసనం అది. సిగరెట్ తాగుతుంటే ఈ లోపల పాస్టర్ గారు ఎదురొచ్చారు. వెంటనే సిగరెట్ ఇలా వెనకబెట్టేశాడు. వెనకబెట్టేసి పాస్టర్ గారు మాట్లాడు, బాబు ఎలా ఉన్నా, ప్రార్థన రోజు ప్రార్థన చేస్తున్నాడు అనేటప్పటికి ఈ వెనకాల పొగ వచ్చేస్తుంది. ఎందుకోసం? ఆ సిగరెట్ షర్ట్కి పెట్టేసాడేమో, షర్ట్ తగలబడిపోతుంది. పాస్టర్ గారు ఏమో ప్రార్థన చేస్తున్నాడంటే వెనకాల పొగ వచ్చేస్తుంది అంటే ఆ పరిస్థితి. జీవితంలో నీ జీవితాన్ని పాడు చేసే ఉన్నప్పుడు నువ్వు ఎంత త్వరగా వాటిని వదిలేస్తావో అంత త్వరగా బాగుపడతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు. నువ్వు ఎంత త్వరగా పాపాన్ని వదిలిపెట్టేస్తే అంత త్వరగా నీ జీవితం బాగుపడద్ది. నువ్వు పాపాన్ని ఎంటర్టైన్ చేసినంతకాలం నీ బ్రతుకులో బాగు నువ్వు చూడలేవు. నువ్వు ఎవరివైనా సరే, ఇది దేవుని మాట. ఇది నీ చేతిలో పాపం ఉండుట చూచినప్పుడు దాన్ని నువ్వు విడిచిపెడితే, నీ ఇంటిలో దుర్మార్గత ఉంది, దాన్ని నువ్వు కొట్టివేసిన ఎడల. దుర్మార్గతను ఏం చేయాలట? కొట్టివేయాలి. అంతేగాని పెంచి పోషించకూడదు. దుర్మార్గతను, దుష్టత్వాన్ని, తిరుగుబాటుతనాన్ని పెంచి పోషించడానికి లేదు. నీ ఇల్లు పరలోకపు నమూనాగా ఉండాలి కానీ దుర్మార్గతకు చోటున్న గృహంగా ఉండడానికి వీల్లేదు. తిరుగుబాటుతనానికి నిలయంగా ఉండడానికి వీల్లేదు. కొన్ని చోట్ల ప్రశాంత నిలయం అనే పేరు ఉంటుంది. నేను ఏం తప్పుపడట్లా, పెట్టండి, అలాంటి పేర్లు రావాలి. కానీ నిజంగా ఉందా లోపల ప్రశాంతత అనేది ప్రశ్నించుకుందా? సంతోష నిలయం, ఆనంద నిలయం, శాంతి నిలయం అనే పేర్లుంటే మన గృహాలకి, కానీ లోపల మాత్రం అవి ఒంట్ల సంతోషం, ఆనందం, శాంతి ఆ ఇంటి పైకెక్కేసి ఉందంటే అక్కడే, కానీ లోపల ఒంట్ల చాలామంది జీవితాల్లో. నిరీక్షణ గృహం అని ఉంటుంది కొన్ని గృహాల మీద, కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ డౌట్లే, అనుమానాలే. బైబిల్ చెబుతాడు కానీ నమ్మకం ఉండదు. నిరీక్షణ అనే పేరైతే పైన ఉంది కానీ అన్నీ అనుమానాలే, అన్నీ అనుమానాలే. చాలాసార్లు మన బ్రతుకుల్లో మన ఇంటిలో దుర్మార్గత ఏలుబడి చేస్తుందా, దేవుని వాక్యం సెలవిస్తాం, దాన్ని తీసేసాయి, కొట్టేసాయి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ పని చేసావో, ఎప్పుడైతే నీ ఇంటిలో ఉన్న పాపాన్ని గెంటి వేసావో, దుర్మార్గతను గెంటి వేసావు, నీ చేతిలో పాపం ఉండడం చూచి విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నావో, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కన్నా అధికంగా ఏం చేస్తుందట? ప్రకాశిస్తుంది. చాలాసార్లు మనం దేవుని సందుకు వచ్చి, ప్రభువా నన్ను ప్రకాశింపజేయన, నన్ను వెలిగించినైనా, నన్ను వెలిగించి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. దేవుడు అంటాడు, నిన్ను వెలిగించడానికి నేను ఇష్టపడుతున్నా, అందుకోసం వచ్చాను ఈ లోకానికి, నిన్ను వెలిగించాలన్న ఆలోచన. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ పాపాన్ని వదిలే, ఆ దుర్మార్గతను కొట్టేసాయి. అవి చేయకుండా వెలిగించి ప్రభువా, వెలిగించి ప్రభు అంటే దేవుడు ఏం చేస్తాడు నిన్ను? చాలామంది చీకట్లో బ్రతుకుతున్నారు, అంధకారంలో మ్రగ్గిపోతున్నారు. చీకటి ప్రపంచంలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. యూరోప్లో ఒక తల్లి తన కుమార్తె తన మాట వింటలేదని తీసుకెళ్ళి ఒక చీకటి గదిలో బంధించి 25 సంవత్సరాలు, 25 years. యూట్యూబ్లో చాలా రన్ అవుతూ ఉంటుంది ఆమె గురించిన వీడియో. ఆ ఇంట్లో ఒక చీకటి గది ఉంటే దానిలో పెట్టేసిందంట, బట్టుకెళ్ళి సంకెళ్ళి కట్టేసి 25 సంవత్సరాలు ఉండిపోయింది అమ్మాయి. బయట ఏం జరుగుతుందో తెలీదు, డేటు తెలీదు, టైం తెలీదు. ఆ చీకటి గదిలో ఉండిపోయి బక్క చిక్కిపోయి ఓన్లీ ఎముకల గూడుగా మాత్రమే ఉంది. ఏదో తల్లి ఓ మాట వినలేదని చెప్పి తీసుకెళ్ళి కుమార్తెను పెట్టేసింది లోపల చీకటి బ్రతుకులో. ఆమెను చూసిన వాళ్ళందరూ బాధపడతారు, ఆమెను చూసిన వాళ్ళందరూ అయ్యో ఇలా చేశారు, ఆ తల్లి అంత వికృతంగా ప్రవర్తించిందని అంటారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? చాలాసార్లు మనం కూడా అలాంటి చీకటి గదుల్లోనే బ్రతుకుతున్నాం, అంధకారం ఉన్న స్థలాల్లోనే జీవిస్తున్నాం. దేవుడు లేక, దేవుని విడిచి, దేవుని సన్నిధిని విడిచి నామకార్థపు జీవితంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు ఇంకా చీకటిలోనే ఉన్నారు. చీకటిలో ఉండడం ఒక ఎత్తు అయితే, చీకటిలో ఉంటూనే వెలుగులో ఉన్నాను అనుకుంటారు కొంతమంది. అది చాలా డేంజర్. అది ఫాల్స్ ఎజంప్షన్, రాంగ్ పర్సెప్షన్. ఉన్నదేమో చీకటిలో, అనుకునేది మాత్రం వెలుగులో ఉన్నాం అనుకుంటారు. అది చాలా డేంజరు, అది చాలా డేంజరు. అందును బట్టి పెద్దలు ఓరకనే సామెతలు చెప్పలా, నిద్రపోతున్నా లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని ఏం చేయలేమంట మనం? లేపలేమని. పడుకున్న వాడిని లేపొచ్చు ఈజీగా, అయ్యా బాబు లే అంటే లేస్తాడు. కానీ పడుకున్నట్టు నటిస్తారు కొంతమంది, ఈడొస్తున్నాడు తప్పించుకోవాలనే ఆలోచనలో నిద్రపోతూ ఉంటారు. ఎంత లేపినా లేపరాళ్ళు, ఎంత లేపినా లేగరు. ఎందుకోసం? వారు నటిస్తున్నారు. ఈ నటన జీవితం చాలా భయంకరమైంది.
నువ్వు చీకట్లోనే ఉంటూ వెలుగులోనే ఉంటున్నాను అనుకుంటే అది చాలా ప్రమాదకరమైన జీవితం. అది నువ్వు బయటికి రావాలి. రాత్రి నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కన్నా అధికంగా ప్రకాశించాలంటే, దేవుని చేతిలో ఒక ప్రకాశించు జ్వాలగానే ఉండాలంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండనని బాప్తిస్మిచ్చి యోహాను గురించి మన ప్రభు అని యేసయ్య సాక్ష్యం ఇచ్చినట్టుగా నీ గురించి కూడా సాక్ష్యం చెప్పాలంటే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని ఏం చేయాలా? విడిచిపెట్టారు. ఎంటర్టైన్ చేయొద్దు. పాపాన్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయొద్దు. ఎందుకంటే పాపము ఒక నిప్పు కణంతో సాదృశ్యం, నీ జీవితాన్ని కాల్చేస్తుంది. వదిలే, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన. ఈ మాట వినగానే మనకి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడే సహాయం చేస్తాడు అనుకుంటాం, కానీ ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? నువ్వు నిజంగా ఏదైనా వ్యసనంలో ఉండి విడుదల పొందాలనుకుంటే దేవుని సహాయాన్ని కోరుకు, ఆయన నీకు సహాయం చేస్తాడని ఖచ్చితంగా నేను అర్థం చేసుకునే దేవుడు ఆయన. ప్రభువా, నేను ఈ వ్యసనాన్ని విడిచిపెట్టాలనుకుంటాను కానీ నా వల్ల కావడం లేదు, నీ సహాయం నాకు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మార్గములు ఆయన నియంత్రిస్తూ నిన్ను నడిపిస్తాడు. గొప్ప జయ జీవితాన్ని ప్రభు నీకు దయచేస్తాడు. మన చర్చిలో ఒక యవనస్తురాలు సాక్ష్యం చెప్పింది. ఒక రోజున సినిమా పాటలకి మామూలు బానిస కాదు అమ్మాయట. ఆఖరి కాలేజీకి వెళ్ళిపోయినా కూడా మధ్య మధ్యలో గ్యాప్ రాగానే ప్రొఫెసర్కి మధ్యలో గ్యాప్ వచ్చిన ఆ టైంలో కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినేయడమే. ఆ సినిమా పాటలు, అశ్లీలమైన పాటలన్నీ కూడా. టీవీ ఎప్పుడైనా న్యూస్ చూద్దామని ఆన్ చేయగానే ఇంక ఇవే అడ్వర్టైజ్మెంట్లకు, వేరే ఏం రావట్లే. ఇంకా సొంతూరు సబ్బులు, లైఫ్ బాయ్లు ఏం రావట్లే. ఇంకా అన్ని సినిమాలే. ఆ సినిమాలు చూడాలంటే, ప్రజలందరినీ సినిమా హాల్ దాకా రప్పించాలంటే మరి ఎలా ఆకర్షించాలా? ఆ సినిమాలో ఏదో భయంకరమైన బిట్లు ఉంటాయి, చూడకుండా మనం అవన్నీ వేసేస్తే ఇప్పుడు ఇంకా ఏముంటుందో అని అందరూ పరిగెత్తే వెళ్ళిపడారు ఆ సినిమాకి. అలాంటివన్నీ వేస్తున్నప్పుడు ఆ పాటలకు ఆకర్షితులు వింటూ ఉంది అదే పాటలు. ఆ సందర్భంలో ఒక రోజున యేసయ్య మాటలు వింది. దేవుని వాక్యం విన్న తర్వాత తన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి రక్షణ పొందాలనుకుంది. ఇప్పుడు కూడా పాటలు వింటది, కానీ యేసయ్య పాటలు వింటది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక అలవాటుని ఎప్పుడు మరొక అలవాటుతో మార్చచ్చు అంటారు. చెప్పండి, ఒక అలవాటుని మరొక అలవాటుతో ఏం చేయాలా? రీప్లేస్ చేసేసి నువ్వు మార్చేయచ్చు. నవళ్ళు చదివే అలవాటు నీకుంటే ప్రక్కన పడే. చదవడం తప్పేం కాదు. ఆ చదవడం ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదువు, బతుకు బాగుపడుద్ది. పాడడం తప్పు అని బైబిల్ చెప్పలా, కానీ ఎంతవరకు వ్యర్థమైన పాటలు పాడేవేమో ఇప్పుడు యేసయ్య పాటలు పాడు. ఆ అలవాటును రీప్లేస్ చేయి, నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి. ప్రభువు మహిమాన్వితమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. త్రాగే అలవాటు నీకుందా? రోజు నువ్వు ఖర్చు పెట్టి ఆ డబ్బు ఒక డిబ్బీ పెట్టి దానిలో వేయి. భూమి మీద కనీసం రోజుకు ఒక్క పూట కూడా భోజనం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ డబ్బులు పెట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయి. 10 మంది జీవితాలు బాగుపడతాయి. నీ జీవితం బాగుపడద్ది, నీతో పాటు 10 మంది బాగుపడతారు. ఒక అలవాటుతో మరొక అలవాటును జయించవచ్చు చాలా ఈజీగా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిస్తున్నాయి, నీ వెలుగు మధ్యాహ్న వెలుగు వలె, తేజస్సు వలె అధికంగా ప్రకాశించాలంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాల్సిందే. దేవుడు అధికమైన ప్రకాశత మనందరికీ దయచేయనుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలు కేవలం ప్రకాశించేవారు కాదట, వీరెవరో అధికముగా ప్రకాశించేవారు. గొప్ప వెలుగుతో అనేక మందికి దీవెనకరంగా ఉండువారు దేవుని బిడ్డలు. ఒక వెలిగే దీపం చీకటిలో ఉంచినప్పుడు ఆ చీకటిని ఏం చేస్తుంది? అది పారద్రోలుతుంటుంది. చీకటి పోవాలంటే చీకటి పో అంటే పోద్దా? ఒక 100 మంది కూర్చుని కంచాలు పట్టుకుని చీకటి పో అని కడితే పోద్దా అండి చీకటి? నో. చీకటి పోవాలంటే ఏం చేయాలి? ఓ దీపాన్ని వెలిగించి పెట్టి అక్కడ చీకటి ఉండమన్నా ఉండదు అది కదా. అంతేకాని చీకటి పో అని చెప్పి 100 రకాలుగా 100 భాషలను వరిసిన చీకటి పోయేది కాదు. వెలిగించబడు నీ జీవితం. నీ బ్రతుకు వెలిగించబడితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అధికముగా ప్రకాశత. దైవ కృప అందరి యందు ఎలా ఉందట? అధికముగా ఉన్నది. అధికముగా దైవ కృపను కృమ్మరించిన దేవుడు మనందరం కూడా అధికంగా ప్రకాశించాలని ఆయన కోరుతున్నాడు. ఈ రోజు నుండి ప్రకాశిద్దాం దేవుని కోసం. ఒకవేళ ఎంతవరకు చీకట్లోనే బ్రతికేవేమో ఈ రాత్రి మంచి నిర్ణయం తీసుకో. ప్రభువా, ఐ వుడ్ లైక్ టు షైన్ ఫర్ యూ లార్డ్. నీకోసం వెలగాలని కోరుతున్నాను, నీకోసం ప్రకాశించాలని కోరుతున్నాను. నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తారు. మరొక మాట కూడా చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. అందరూ కూడా తెరవండి బైబిల్ గ్రంథం. ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 42. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చదువుదాం.
యెహోవా యోబును యోబు గ్రంథం 42:12 చదువుతున్నాం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా మాట అండర్లైన్ చేసుకోండి. మరి అధికముగా దేవుడు ఏం చేశారట అంటే మొదట ఆశీర్వదించింది కూడా ఎవరన్నమాట? యోబుని దేవుడే. తన శక్తి వల్ల తన జ్ఞానం వల్ల వచ్చిన ఆశీర్వాదం కాదు, కానీ యోబును మొదట ఆశీర్వదించింది దేవుడే. ఇప్పుడు యోబు జీవితంలో ఒక శ్రమ వచ్చిన తర్వాత, ఆ శ్రమ నుండి బయటకు వచ్చిన తర్వాత యోబును మరీ అధికముగా ఆశీర్వదించిన వాడు కూడా ప్రభువే. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. అధికమైన ఆశీర్వాదం, ఇక్కడ అధికమైన కృప, అధికమైన ప్రకాశత, ఇక్కడ అధికమైన ఆశీర్వాదం. రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడట యోబు గారి. ఆయన ఏదైతే కోల్పోయాడో, ఏదైతే నష్టపోయాడో, ఏవైతే పోగొట్టేసుకున్నాడో దేవుడు వాటిని మరలా రెట్టింపు చేసి యోబుకి ఆశీర్వాదాలు కృమ్మరించాడు. నీకు విషయం తెలుసా? కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతాం, ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పటికీ జీవితం అయిపోయింది అనుకుంటాం. కానీ జాగ్రత్త వినండి, క్రైస్తవ విశ్వాస జీవితంలో కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లోకి వచ్చే శ్రమలు మారువేషంలో వచ్చే ఆశీర్వాదాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మారువేషంలో వచ్చే ఆశీర్వాదాలు అన్నాడు దేవుని సేవకుడు. కొన్నిసార్లు శ్రమలు వచ్చాయని కృంగిపోతున్నావేమో. నాకే ఎందుకు ఈ కష్టం రావాలండి, నాకే ఎందుకు ఈ ఇబ్బంది రావాలండి, నాకే ఎందుకు ఈ వైఫల్యం రావాలి, నాకే ఎందుకు ఈ ఓటమి, నన్నెందుకు నా కుటుంబం దూరం పెట్టేసేయాలి, ఈ శ్రమ నాకెందుకు వచ్చింది? యోబు అంటాడు, దేవుని గురించి అంతకుముందు చాలా విషయాలు విన్నాను, కానీ నా శ్రమలో ఆయన నేను స్పష్టంగా చూడగలిగాను అన్నాడు. హల్లెలూయా. శ్రమలు కొన్నిసార్లు మనం ఎవరికి దగ్గరగా చేస్తాయి? దేవుని దగ్గరగా చేస్తాయి. అది ఏ ఒక్కరు కాదనలేని సత్యం. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా శ్రమ రావడాన్ని బట్టే మనం దేవుని దగ్గరికి వచ్చాం, కానీ ఆ మాత్రం శ్రమ కూడా లేకపోయింటే వచ్చే ఉండేవాళ్ళం మనం దేవుని దగ్గరికి. ఈరోజు జాన్ వెస్లీ అనబడే వ్యక్తి దేవుని సేవలో ఉన్నాడంటే నా జీవితంలో దేవుడు ఒక శ్రమను అనుమతించాడు. ఆ శ్రమ రాబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, కానీ లేకపోతే నేను ఉండేవాడిని కాదు. నా ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు, ఏదేదో సాధించేద్దామనే ఆలోచనలు నాకున్నాయి. దేవుడు తన సేవకు పిలుస్తున్న, ప్రభువా నన్ను వదిలే ప్రభువా. ఇంకా చాలామంది ప్రజలు ఉన్నారు. 2001 సంవత్సరంలో ప్రపంచ జనాభా 600 కోట్లు ఉండేవారు. ఇప్పుడు 2021 వచ్చేసరికి ఎంత అయ్యారు? 750 కోట్లు అయ్యారు. అఫ్కోర్స్ మా కుటుంబంలో ముగ్గురు వచ్చారనుకోండి. 600 కోట్ల నుండి 750 కోట్ల మంది జనాభా ఈ రోజుల్లో. ఆ టైంలో అన్నాను, ప్రభువా 600 కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రపంచంలో, నన్ను ఒక్కడిని వదిలేస్తే నువ్వు ఎంతమందినైనా వాడుకోగలవు ప్రభు అని దేవుని సన్నిధిలో అడిగేవాడిని. కానీ దేవుడు అన్నాడు, నో, నువ్వు నా సేవ చేయాలా, నువ్వు నా కాడి మోయాలా. యవన కాలమున కాడి మోయటం నరునికి మేలు అని దేవుని సేవకులు ఎవరు చెప్పినా అది నా గురించే చెబుతున్నట్టు ఉండేది. ఆ రోజంతా తలదించుకుని కూర్చునేవాడిని. అయ్యో లోబడలేకపోతున్నాను దేవునికి, నాకు ఇష్టం లేదు దేవుని సేవ చేయాలంటే. కానీ దేవుడు పదే పదే సేవకు పిలిచాడు. నో నో నో, నా వైపు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒక రోజున ఉదయకాలం వచ్చేసాను దేవుని దగ్గరికి, ప్రభువా నా ఇంట్లో ఈ కష్టం, ఈ శ్రమ నా గురించే వచ్చింది, నాకు తెలుసు, నన్ను క్షమించిన ఆయన. ఈ రోజు నుండి జాన్ వెస్లీ మాట్లాడితే నీ మాటే, పాడితే నీ పాటే, నడిస్తే నీ కోసమే. నిర్ణయం తీసుకున్నాను దేవుని సేవలో వాడబడాలని. 2001 ఏప్రిల్ 7వ తారీఖు ఉదయం 6 గంటల సమయంలో ఒక హాస్పిటల్ వెనకాల మా తండ్రి గారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ చెప్పాడు, ఆయన రాజమండ్రిలో చాలా ప్రొఫెషనల్ కార్డియాలజిస్ట్, ఆయన వెరీ ఫేమస్ డాక్టర్. మా తండ్రి గారిని చూసి 4 గంటల కన్నా ఎక్కువ బ్రతకడన్నారు. అప్పుడు నాకు 19 సంవత్సరాల వయసు. అందరూ ఏడుస్తున్నారు, మా అమ్మగారు ఏడుస్తున్నారు. సంఘంలో చాలామంది అప్పటికే వచ్చేసారు హాస్పిటల్ దగ్గరికి. రాజమండ్రి దానవపేటలో భరద్వాజ హార్ట్ సెంటర్ అనే ఆ హార్ట్ సెంటర్ దగ్గర రోడ్డంతా జనమే. లోపల అయ్యగారికి ఎలా ఉంది, పాస్టర్ గారికి ఎలా ఉందని ఎంక్వైరీలో. కానీ నేను ఒక్కడే హాస్పిటల్ వెనక్కి వెళ్ళాను, దేవుని సన్నిధిలో చేతులు ఎత్తి ప్రార్థన చేశాను. ప్రభువా ఈ శ్రమ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, నా విధేయతను బట్టే నన్ను క్షమించండి ప్రభువా, నీ కొరకు నేను వాడబడతాను. 2001 సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున నా జీవితాన్ని సంపూర్ణంగా యేసయ్య చేతిలో పెట్టేశాను. ఆయన చేతిలో వాడబడాలని, నా జీవితాంతం వరకు, నా కడ ఊపిరి వరకు ప్రభువు కాడినే మోయాలని నా జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి దేవునికి నన్ను నేను సమర్పించుకుని వచ్చాను. 4 గంటలే అన్న డాక్టర్ గారు ఇప్పటికీ మా నాన్నగారిని చూస్తే ఆశ్చర్యపోతారు. 21 సంవత్సరాలు ఇంకా బ్రతికే ఉన్నారు ఆత్మీయ తండ్రి గారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా?
కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బందులు, శోధనలు మన జీవితాల్లో మనల్ని మెరుగుపెట్టడానికే కానీ మనలను అణగదొక్కడానికి కాదు. యోబు జీవితంలో వచ్చిన శ్రమ అతడు తను తాను పరీక్షించుకోవడానికి, స్వపరీక్ష చేసుకోవడానికి, దేవునికి మరింత దగ్గరగా రావడానికి ఉపయోగపడితే, యోబు అన్నాడు ఒక సందర్భంలో, అంతవరకు దేవుని గురించి విన్నాను, శ్రమలో నా దేవుణ్ణి కళ్ళారా చూడగలిగాను. ఎస్, నీ దుఃఖంలో ప్రభువు నీకు దగ్గరగా ఉన్నాడనే వాస్తవం నీకు బాగా అర్థమవుతుంది. నీ ఓటమిలోనే మనుషులందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. బహుశా నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ ద్వారా దీవెన పొందిన వాళ్ళు కావచ్చు. నువ్వు ఒక్కసారి ఒంటరిగా రోడ్డు మీద నిలబడి ఏమీ లేదన్నప్పుడు కనీసం ఎవరు నీ వైపు తొంగి చూడడానికి కూడా ముందుకు రారు. అటువంటి శ్రమలో నీకు ఎంత దగ్గరగా రావాలో అంత దగ్గరగా వచ్చేవాడే మన దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు పడి ఉన్నప్పుడు నేను లేవనెత్తగలిగిన వాడు ఆయన. యెరూషలేము నుండి యెరికో ఒక వ్యక్తి దిగి వెళ్ళిపోతుంటే దొంగల చేతిలో చిక్కి పడిపోయినప్పుడు ఆ మార్గంలో ప్రయాణం చేసిన యాజకుడు వచ్చాడు దగ్గరికి, రాలా. పడి ఉన్న వ్యక్తిని చూసినట్టుగా వెళ్ళిపోయాడు. లేవీయుడు ఆ మార్గంలో వెళ్ళాడు, పడి ఉన్న వ్యక్తిని చూసి ఆ వ్యక్తి అటు వెళ్ళిపోయాడు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఈ ప్రాంతానికి పర్టికులర్గా వెళ్ళాను. నేను ఈ మంచి సమరుని చరిత్ర ప్రభువు చెప్పిన ప్రాంతం ఎక్కడ అని చెప్పి ఆ ప్రాంతం దగ్గరికి వెళ్తే, ఇప్పుడు అక్కడ ఒక సత్రం ఉంది, దాన్ని గుడ్ సమారిటన్ ఇన్ అని పెట్టారు దానికి పేరు. ఆ రోడ్డు అలాగే ఉంటుంది ఎప్పటికీ కూడా. కొండల ప్రాంతంలో నా మార్గం ఇప్పుడు ఎలా ఉందంటే అప్పుడు అత్యంత భయానకంగా ఉందంటలో పెద్ద అతిశయోక్తి ఏమీ లేదు. దొంగల చేతిలో చిక్కు పడిపోతే యాజకుడు వెళ్ళాడు, ఇతను కాపాడడం నా పని కాదు, నాకు చాలా పనులు ఉన్నాయి అనుకున్నాడు. ఏంటి ఆ పనులు? దేవాలయంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించాలా, ఇది నా పని కాదు అనుకుని వెళ్ళిపోయాడు. లేవీయుడు చాలా బరువులు మోస్తాడు. దేవునికి సంబంధించిన పని ఏదైనా ఉండాలంటే, బరువులు మొయ్యాలంటే లేవీలే మోస్తారు, కానీ ఆ వ్యక్తిని మోయడానికి మాత్రం ఇష్టపడలేదు. కొంతమంది వ్యవస్థలకు ఇచ్చే విలువ వ్యక్తులకు ఇవ్వరు. రోడ్డు మీద ఒక వ్యక్తి భోజనం లేకుండా పడిపోయాడంటే గుక్కు నీళ్లు ఆ వ్యక్తి నోట్లో పోయారు, కానీ బొమ్మల మీద వందల కేజీలు నెయ్యి పోసేసేవాళ్ళు లేరండి ఈ రోజుల్లో. ఎస్, చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వ్యక్తులు పడిపోవడం అక్కర్లేదు, వాళ్ళ వ్యవస్థలు వారికి కావాలి, వారి వ్యవస్థను వారు కాపాడుకోవాలి. అదో పెద్ద దైవ కార్యంగా, గొప్ప కార్యంగా భావించేసి ప్రజల మధ్యలో వారి పేరు సంపాదించుకున్న ఆలోచన తప్ప రోడ్డు మీద పడిపోయిన బిచ్చగాన్ని పట్టించుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యవస్థలే కొంతమంది ముఖ్యం, కానీ వ్యక్తులు ముఖ్యం కాదు. కానీ నా యేసయ్యకు వ్యవస్థలతో పని లేదు, వ్యక్తులతోనే పని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హీ కేర్స్ ఫర్ పీపుల్, హీ కేర్స్ ఫర్ పీపుల్. దేవుని బిడ్డలు కూడా ప్రజల గురించి ఆలోచన చేస్తారు. సువార్త ప్రజలకే, దేవుని ప్రేమ ప్రజలకు చూపించడమే. క్రిస్టియానిటీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ పీపుల్, నాట్ ఆన్ ఆర్గనైజేషన్స్. ఈ రాత్రికాల సమయంలో యాజకుడు తన పని మీద తను వెళ్ళిపోయాడు, లేవీయుడు తన పని మీద తను వెళ్ళిపోయాడు. కానీ ఆ మార్గంలో వెళ్ళిన మంచి సమరయుడు దగ్గరకు వచ్చాడట, గాయాలు కట్టాడట. ఆఖరి తను ఏ వాహనం మీద అయితే వెళ్ళిపోతున్నాడో ఆ వాహనం మీద అతన్ని ఎక్కిచ్చేసి ఈయన అలా నడుచుకుంటూ వెళ్ళి దగ్గరలో సత్రం ఉంటే అక్కడికి తీసుకెళ్ళి 2 ధ్యానారాలు సత్రపు యజమానికి ఇచ్చి, లుక్ ఆఫ్టర్ హెమ్, బాగా చూసుకో. ఎక్కడి నుండి వచ్చింది ఈ ప్రేమ? నీవు ఎప్పుడైనా కష్టాన్ని, శోధన, ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడే అసలు నీకు దగ్గరగా ఉన్నది ఎవరు అనేది చాలా క్లియర్గా అర్థమైపోద్ది. యోబు జీవితంలో కూడా అదే జరిగింది. బహుశా అనుకుని ఉంటాడు, నా భార్య నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని. ఒక సందర్భంలో భార్య వచ్చేసి అనేసింది, ఇంకనూ యథార్థతను వదలకి ఉందివా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అంది. ఎవరు? సొంత భార్యే. భర్త దగ్గరికి వచ్చి నువ్వు చచ్చిపోతే బెటర్ అంటుంది. దేవుణ్ణి దూషించేసి ఆ మరణం ఏదో పొందుకో. అటువంటి సిచ్యువేషన్లో కూడా యోబు గారు పాపం చేయలేదని బైబిల్ సెలవిచ్చింది. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావమ్మా అన్నాడే కానీ మూర్ఖురాలు అని కూడా అనలా భార్యని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ జోబ్. కష్టాల్లో ఎవరైనా ఏదైనా అంటే మనకి అప్పటిదాకా ఏమంటాను చెప్పండి, ఎప్పటిదాకా ఊరుకున్నాను ఫోన్లే కదా అని ఇంక నేను తట్టుకోలేనని చెప్పి ఆ నోరు మురిక్కాలుగా వదిలేసినట్టే. ఇంకా కొంతమంది ఆ తిట్లు మామూలుగా ఉండవు. నా బాధలు నేను పడుతుంటే, నా కష్టాలు నేను పడతా ఉంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను అంటావా అని చెప్పి చిన్నప్పటి నుండి అప్పటిదాకా అదిం పెట్టుకున్న బూతులన్నీ ఒక్కసారి ఓ ప్రవాహం వచ్చినట్టుగా, వరద వచ్చినట్టుగా వచ్చేస్తాండి కొంతమంది నోట్లోంచి.
కానీ యోబు అలాంటోడు కాదు. ఆ సిచ్యువేషన్లో కూడా మూర్ఖురాలు మాట్లాడుతున్నావు అన్నాడే తప్ప భార్యను మూర్ఖురాలను కూడా సంబోధించలేదు. వీళ్ళ గమనించండి, ఆ పరిస్థితుల్లో యోబుకి ఎన్నో పాఠాలు అర్థమయ్యాయి. ప్రభువుని గట్టిగా పట్టుకున్నాడు. నా స్వ అభిప్రాయము కన్నా దేవుణ్ణే ఎక్కువగా ఎంచాను. ఆయన వైపు చూశాడు. ఫైనల్గా దేవుడు మరలా యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టినప్పుడు, జీవం గల దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టినప్పుడు, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ఏదైతే నువ్వు కోల్పోయావో నీ బుద్ధిహీనతను బట్టి, ఏదైతే కోల్పోయావో నీ అమాయకత్వాన్ని బట్టి, ఏవైతే కోల్పోయావో నీ అనాలోచితమైన నిర్ణయాలను బట్టి, నమ్ము ప్రియ దేవుని బిడ్డ, ఆయన చేతులకు జీవితాన్ని అప్పగించిన వారిని దేవుడు సమకూర్చాడు, నిలబెట్టాడు. నిన్ను కూడా ఈ రాత్రి నిలబెట్టడానికి సామర్థ్యం కలిగిన వాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును అనుమయింపరచండి. హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. కృంగిపోతున్నావు, అన్నీ పోగొట్టేసుకున్నానని నువ్వు జీరో అయిపోయినా పర్లేదో, కంగారు పడద్దు. ప్రభువుని గట్టిగా పట్టుకో. జీరోలు అయిపోయిన వాళ్ళు అనేక మందిని యేసయ్య హీరోలుగా నిలబెట్టేశాడు. ఆమేన్. నేను నిలబెట్టలేడు ఆయన. ఎంతోమంది జీరోలు అయిపోయిన వాళ్ళు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత మరలా దేవుడు వారు నిలబెట్టాడు, హీరోలుగా చేశారు. హీరోలు అంటే సినిమా హీరోలు అనుకున్నారు కనుక ఆ హీరోలు తెరల మీద హీరోలు, తెర వెనకాల పెద్ద పెద్ద హీరోలు వాళ్ళందరూ. నిజమైన హీరోలు అనేది బ్రతుకుకు సంబంధించింది. దేవుడు అనేక మంది నిలబెట్టాడు హీరోలుగా. అద్భుతాలు జరిగాయి. మన చర్చిలో ఎన్నో సాక్ష్యాలు మనం చెప్పగలం. ఎంతోమంది నిలబడి చెప్పేస్తే సాక్ష్యాలు చెప్పా, అయ్యా నన్ను చూసిన ఏ ఒక్కడో కూడా వీడు బాగుపడతారని అనుకోలేదండి, కానీ ఈరోజు నేను బాగుపడ్డానని ఎంతమంది సాక్ష్యాలు చెబుతారో తెలుసా? ఎందుకోసం అంటే ప్రభువు మనల్ని నిలబెట్టువాడు, బలపరచువాడు. అన్నీ కోల్పోయే దుఃఖంలో ఉన్నావా, ఏం బాధపడకు. ప్రభువుని నిలబెట్టి రెండంతల ఆశీర్వాదం, అధికముగా ఆశీర్వదించాడని బైబిల్లో రాయబడిన రీతిగా నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 112వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 112వ కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకుంటే అందులో ఒక చక్కని మాట రాయబడింది. Psalm 112 and verse 1. యెహోవాను స్తుతించండి. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేన్ని బట్టి ఆనందమట? యెహోవా ఆజ్ఞను బట్టి, ఆయన మాటలను బట్టి, ఆయన వాక్యమును బట్టి అధికముగా ఆనందం. అంటే ఇక్కడ ఒక మాట మనం గమనించాలంటే, ప్రపంచంలో ఎక్కడా లేని ఆనందం ఎక్కడుంది? దేవునిలో మాత్రమే ఉంది. ఈ ఆనందానికి పెట్టిన పేరేంటో తెలుసా? అధికమైన ఆనందం. పౌలు భక్తుడు అంటాడు, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెబుతాను, ఆనందించండి. ఇంకొంచెం కంటిన్యూ చేస్తే ఆ మాట ఎలా ఉంటుందంటే, ఎన్నిసార్లైనా చెప్తాను, మీరేం చేయండి? ఆనందించండి. ఎక్కడ ఈ ఆనందం, ఎక్కడ ఈ సంతోషం? లోక సంబంధమైన విషయాల్లో కాదు, కానీ నిజమైన ఆనందం దేవునిలో, నిజమైన సంతోషం దేవునిలో. ఈ ఆనందాన్ని కలిగి ఉన్నవాడు అనిర్వచనీయమైన ఆనందాన్ని తమ జీవితంలో కలిగి ఉండగలరు. పౌలు భక్తుడు ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికను ఒక చెరసాలలోంచి రాశాడు. ఆయన ఒక జైల్లోంచి రాశాడు. ఎవరైనా జైల్లో ఉండి ఉత్తరం రాయమంటే ఏమని రాస్తారు? ఏవో రాస్తారేమో. కానీ పౌలు గారు ఏమి రాశారో తెలుసా? సంగమా, మీరు ప్రభువులో ఆనందించండి. నేను కూడా ప్రభువులో ఏం చేస్తున్నాను? చేతులకు సంకెళ్ళు ఉన్నాయి, కాళ్లకు బొండలు వేసి బిగించారు, కానీ తన జీవితాన్ని మాత్రం ఏ ఒక్కరు బంధించలేకపోయారు. ఆత్మలో ఆనందిస్తూనే ఉన్నాడు పౌలు మహాశయుడు. ప్రపంచంలో అనేక మంది ఆనందం కోసం వ్యర్థమైన స్థలాలకు పరుగెడుతున్నారు. అనేకమైన వినాశనాలు కొని తెచ్చుకుంటున్నారు. ఫ్రాన్స్ దేశంలో ఒకసారి ఉగ్రదాడి జరిగింది. టెర్రరిస్టులు చాలా భయంకరంగా అనేక మందిని చంపేశారు. అప్పుడు వార్తల్లో సుమారుగా ఒక 147 మంది ఆన్ ది స్పాట్లో చనిపోయారు. ఆ తర్వాత గాయాలతో చాలామంది హాస్పిటల్లో తర్వాత చనిపోయారు. ఫ్రాన్స్లో కరెక్ట్గా న్యూ ఇయర్ రోజున జరిగిన భయంకర దాడి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు న్యూ ఇయర్ ఏ స్థానంలో ఉండి ఎదుర్కొంటే జీవితం అంతా అలాగే ఉంటారు. కొంతమంది పబ్బులు క్లబ్బులు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆనందంగా ఎదుర్కోవాలని. అలాగే యవనస్తులందరూ కూడా పబ్బుల లోపలికి వెళ్తూ ఉన్నారు భయంకరంగా. యూరోప్లో చాలా భయంకర పబ్ కల్చర్ ఉంటుంది. వెళ్తున్నారు లోపలికి. ఆ బయట నిలబడో దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు, అమ్మలారా ఇలారా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలాగ తప్పించుకుంటారు? హౌ కెన్ యూ ఎస్కేప్ if you neglect this great salvation offered by Jesus on the cross of Calvary?
యాక్సెప్ట్ హిమ్. యేసు ప్రభువుని అంగీకరించండి, సత్య మార్గంలో నడవండి. ఓ దేవుని సేవకుడు ఆ పబ్ ముందు నిలబడి సువార్త చెబుతుండే ఎవ్వరూ పట్టించుకోలేదు. అతను ఒక్కడు కూడా అక్కడ నిలబడి ఆయన చెబుతున్న మాట వెంటనే ఇన్ఫ్యాక్ట్ చాలామంది అతన్ని హ్యూమిలేట్ చేయడం ప్రారంభించారు. ఇక్కడ కూడా ఈ మాటలు ఏంటాయా అని చెప్పి చాలా భయంకరంగా అతను మాట్లాడుతున్న అతను ఏమీ వెనుదిరగల నిలబడ్డాడు, ప్రభు కోసం చెప్తానే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన తన దారిలో వెళ్ళిపోయి అందరు లోపలికి వెళ్ళి కేకలు అరుపులు, ఇంకా అలా ఎలా కాదు, ఇంక ఇష్టానుసారం కేకలు అరుపులు. ఈ లోపల ఒక గాయకుడు స్టేజ్ మీదకి వచ్చాడు. అతడు పాడే పాటలు అందరికీ ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఇంకా న్యూ ఇయర్ ఎంటర్ అవుతుందన్న సమయంలో ఓ పాట ఎత్తుకున్నాడు. ఆ పాట ఏంటో తెలుసా? హూ విల్ లవ్ ద డెవిల్ అండ్ హూ విల్ లవ్ ద డెవిల్ అని పాట రూపంలో అడుగుతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కింద ఎగురుతున్నారు. వాళ్ళందరూ బ్రాందీ బాటిల్స్ తాగుతూ లేకపోతే ఆ మద్యపానాన్ని సేవిస్తూ ఇష్టానుసారంగా ఎగురుతున్న వాళ్ళందరిని అడుగుతున్నాడు, హూ విల్ లవ్ ద డెవిల్, హూ విల్ లవ్ ద డెవిల్ అని పాడుతుంటే క్రింద వాళ్ళందరూ గట్టి గట్టిగా ఎగురుతూ అంటున్నారు, వీ విల్ లవ్ ద డెవిల్ అండ్ వీ విల్ లవ్ ద డెవిల్ అని అడుగుతున్నారు. మీరులో ఎవరు దయ్యాన్ని ప్రేమిస్తారంటే నేను ప్రేమిస్తానని క్రింద వాళ్ళందరూ ఎగురుతున్నారు. ఇప్పుడు రెండో చరణం, అప్పటిదాకా అలా అయిపోయింది. రెండో చరణం, హూ విల్ కిస్ ద డెవిల్ అండ్ హూ విల్ కిస్ ద డెవిల్. దయ్యాన్ని ఎవరు ముద్దు పెట్టుకుంటారు అని అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి కింద వాళ్ళందరూ వీ విల్ కిస్ ద డెవిల్ అని అంటున్నారు. ఇంకా ఆ పాట కొనసాగుతూనే ఉంది. ఎంటర్ అయిపోయారు ఉగ్రవాదులు ఆ పబ్లోనికి. కనబడిన వాళ్ళు కలబండి కాల్చి పడేస్తున్నారు. దయ్యానికి ఇచ్చేస్తామంటే ఇదా అనుకున్నారు కొంతమంది. మరి ఏం చేస్తారు? మరి పరిస్థితి అదే. ఆ పబ్బు వాతావరణం అంతా రక్తం చిమ్మేసింది. ఎక్కడ చూసినా పడిపోయిన శవాలు. ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ప్యారిస్ నగరంలో చాలా ప్రాంతాలు అలాంటి దాడులు జరిగి చాలామంది చనిపోయారు. ప్రియులరా, అది చాలా విచారకరమైన విషయమే, బాధాకరమైన విషయమే. కానీ ఒక్క మాట చెప్పనివ్వండి, నువ్వు ఏదైతే కోరుకుంటావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు బైబిల్లో. ఐ విల్ కిస్ ద డెవిల్, ఐ విల్ లవ్ ద డెవిల్ అంటే నేను దయ్యాన్ని ఎంతగా ప్రేమిస్తానంటే నిన్ను ఎందుకు వదిలిపెడతాడు వాడు? నువ్వు అడగకపోయినా వచ్చే రకం సాతాను. అడిగితే రాకుండా ఎందుకుంటాడు? కబళించకుండా ఎందుకుంటాడు? నాశనం చేయకుండా ఎందుకుంటాడు? దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు. కానీ నేనెందుకు వచ్చానో తెలుసా? గొర్రెలకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. యేసే చెప్పిన మాట అది. ఐ యామ్ ద లైఫ్ గివర్, ఐ హ్యావ్ కమ్ డౌన్ టు గివ్ యూ లైఫ్. ఒకవేళ ఈ రాత్రి లోక సంబంధమైన విషయాల్లో ఆనందించాలని పరుగులు పెట్టి అపవాది చేతుల్లో చిక్కుపోయాము ఎంతకాలం. ప్రభు పిలుస్తున్నాడు ఈ రాత్రి, రా, ఆయన వాక్యాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించడం నేర్చుకో. ఈ ఆనందానికి సరి సమానమైన ఆనందం ప్రపంచానికి ఎక్కడా దొరకదని తెలుసుకుంటావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ ఇవ్వలేనంత ఆనందం ప్రభు నీకు ఉచితంగా దయచేస్తాడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించడం. ప్రభులోని ఆనందం చాలా గొప్పది, సంతోషం చాలా గొప్పది. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 2వ పత్రికలో చక్కని మాట సెలవిచ్చాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం మనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో చివరి అధ్యాయం అనగా 13వ అధ్యాయం 11వ వచనం తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండండి. ప్రేమ మరియు సమాధానములకు కర్తయగు దేవుడు మీకు ఎలా ఉంటాడు? ఎప్పుడు కూడా తోడై ఉంటాడు. కొరింథీ సంఘానికి దైవజనుడు రాసిన 2 పత్రికల్లో ఇంకా చివరి పత్రిక ఇది. తుదకు సహోదరులారా, చెప్పాల్సిన విషయాలని చెప్పిన తర్వాత తుదకు అనే మాట ఎప్పుడు వాడతామంటే చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అంటే ఆ 2 పత్రికల్ని కూడా మనం సారం తీస్తే ఆ కంక్లూషన్లో ఆ దైవజనుడు మాట్లాడుతున్న మాట అంటే సంతోషించండి. ఏంటి సంతోషం? ఎక్కడి నుంచి వచ్చేది ఈ సంతోషం? ఎవరిస్తారు ఈ ఆనందం అంటే ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు ఎల్లప్పుడూ ఎలా ఉంటాడు? ఆయన తోడుగా ఉంటాడు. నీకు తోడు ఎవరు లేరని బాధపడుతున్నావా? ఎవరు నీ వైపు చూడడం లేదని ఏడుస్తున్నావా? ఒంటరితనంతో మూలుగుతున్నావా? దైవ లేఖనం సెలవిస్తూ ఉంది, నీ దేవుడు ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు. కర్త అనగా క్రియేటర్ గాడ్. ఆయన సమాధానము లేని చోట కూడా సమాధానాన్ని కలుగు చేయగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కర్త అయిన దేవుడు, ఆయనలో నువ్వు ఆనందిస్తావా? ఒకవేళ ఇంతవరకు వ్యర్థమైన స్థలాల లోకంలో ఆనందించావేమో, ఆనందం శాశ్వతం కాదని నువ్వు గుర్తించి ప్రభు వైపు తిరగలిగితే
ఆయన ఇచ్చే ఆనందం గుండెల నిండా నింపుకోగలిగితే, హృదయం నిండా నింపుకోగలిగితే ఇంక నువ్వు లోకంలో ఎక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు. వ్యర్థమైన ఆనందాల చుట్టూ నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్రభువులు ఆనందిస్తావు, సంతోషిస్తావు, పరవశిస్తావు. దేవుని వాక్యాన్ని చదవడంలో, గంటలు ప్రార్థనలో, వాక్య సంబంధం ఉద్యమంలో, పరిశుద్ధుల సహవాసంలో, నిజమైన సత్యమైన జీవంగల సంఘాన్ని వెంబడించడంలో నువ్వు ఆనందిస్తావు. అలాంటి ఆనందంతో దేవుణ్ణి నింపాలనే ఆయన కోరుతున్నాడు. వస్తావు ప్రభు దగ్గరికి. అధికముగా దైవ కృప అందరి మీద ఎలా ఉందట? అధికంగా ఉంది. దేవుని సేవకులుగా మా ప్రార్థన, మా అభిలాష, మీ జీవితాలు ఎప్పుడు కూడా దేవుని కృప అధికంగా మీ మీద ఉండాలని, మీరు అధికంగా ఆశీర్వదించబడాలని, మీరు అధికంగా ఆనందించాలని, మీరందరూ కూడా అధికముగా ప్రకాశించాలని ప్రభువు కోరుతున్నాడు. దేవుని సేవకులుగా మేము కూడా కోరుతున్నాం. ప్రకాశిద్దాం ప్రభు కోసం.